పాకిస్తాన్ కిరాతకుడి చేతిలో నిర్మల్ జిల్లా సోన్ గ్రామస్తుడు ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ పై అక్కడ పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ప్రేమ్ సాగర్ మరణంతో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్రంగా విలపిస్తున్నారు. దుబాయ్ నుంచి ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని రప్పించాలని సర్కారును వేడుకుంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. సోన్ గ్రామానికి సంబంధించిన ప్రేమ్ సాగర్ను దుబాయ్లో పాకిస్తాన్ వ్యక్తులు హత్య చేశారు. దాంతో ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ కూడా హత్యకు గురికావడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకి కుటుంబానికి ఆసరాగా ఉంటారని భావించిన ఆ కుటుంబ సభ్యులు అదైతే ఆ పాకిస్తాన్ వ్యక్తులు చేసిన దురాఘాతానికి ప్రేమ్ సాగర్ బలి కావడం పట్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్నారు. ఇప్పటికీ అసలు ఏం జరిగింది, ప్రేమ్ సాగర్ ఎట్లా హత్యకు గురయ్యారు? గత 6 సంవత్సరాలుగా అతను మోడర్న్ బేకరీ అనే కంపెనీలో పనిచేయడానికి వెళ్ళిండి. ఇక్కడ నుండి ఒకసారి వెకేషన్ వచ్చిండు. దాని తర్వాత 2 పిల్లలు సార్. ఈ చిన్న పిల్లని కూడా ఇప్పటిదాకా చూడలేడు. అతను గర్భవతి ఉన్నప్పుడు అతను వెళ్ళిందంటే మళ్ళీ ఇప్పటి వరకు రాలేడు. అతను మొన్న ఇల్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇల్లు కూడా చాలా అప్పులతో కూడుకపోయింది. సో దానివల్లనే అతను రాలేకపోయిండు ఈ మొన్న. అండ్ వాళ్ళ నాన్నమ్మ కూడా మొన్న రీసెంట్లీ 9 days అవుతుంది సార్ చనిపోయి. ఆ చనిపోయిన 2 daysకి మార్నింగ్ 11:36కి వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయ్యి అతను కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. అదే రోజు మళ్ళీ 9:30కి ఇతని చావు కబూర్ అక్కడ నుండి దుబాయ్ నుండి ఇలా పాకిస్తాన్లో వాళ్ళు ఉగ్రవాదిగా అన్నట్టు చంపేసుకుంటూ జిహాద్ అనే నినాదాలు చేసుకుంటూ కత్తిపోటుకి మరీ ప్రేగులు బయటపడేటట్టు కూడా అతి ఘోరంగా చంపడం జరిగింది సార్ అతన్ని. ఇక్కడ నుండి ఎంతోమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు కదా, వాళ్ళకు కూడా అక్కడ భద్రత లేకపోతే ఇక్కడ బతికినా అక్కడ బతికినా వేస్ట్. ఇక్కడ ఏదో జాబ్ లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి క్లీనింగ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ అక్కడ బతకడానికి వెళ్తున్నారు. అక్కడ కూడా భద్రత లేకపోతే ఈ బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తారో లేదన్నది కూడా, ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మీ కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటుంది? ఏం లేదు సార్, ఇప్పుడు అసలు యాక్చువల్లీ సాగరు మెయిన్ పిల్లర్ సార్ ఇంట్లో. దీనివల్ల ఒక ఏదైనా చిన్న జాబ్ ఇప్పిస్తే వాళ్ళు పిల్లల్ని అవి పోషించుకోవడానికి కొంచెం ఆధారంగా ఉంటుందని కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని మీకు దుబాయ్ నుంచి సమాచారం ఉంది? శుక్రవారం నాడు ఉదయము ఫోన్ వచ్చింది. ఇట్లా దుబాయ్లో సోన్ వ్యక్తి ప్రేమ్ సాగర్ అనే ఆయనను కత్తిపోట్లకు గురై చనిపోయిందని తెలిసింది. తర్వాత నేను ఇంటికి కాల్ చేసిన, వాళ్ళ తమ్మునికి కాల్ చేసి తెలుసుకున్నాను ఏంటంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు జిహాదీ అనుకుంటా మా అన్నను ఇట్లా చంపేసిండ్రు అని చెప్పేసి ఆయన తెలిపిండు. అలాగే ఏంటనే నేను మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రవాస భారతీయుల మెంబర్ అయినటువంటి స్వదేశ్ పరికిపన్ల గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన కూడా తెలుసుకొని ఇట్లా జరిగిందని చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళ పాస్పోర్టు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్లు ఆయనకు పంపిస్తే ఆయన మా దుబాయ్ ఎంబాసీకి పంపించినానని చెప్పిండు. అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది బాగా దురదృష్టకరము. ఆ సాగర్ భార్యకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఉద్యోగం ఇప్పియాలని చెప్పేసి, ఆర్థిక సహాయం ఇప్పియాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకు ఆ ఉద్యోగం ఇప్పిస్తే ఆమె 2 చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ కుటుంబం అత్త మామల్ని చూసుకొని ఆమె కొద్దిగా జీవనాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే పీకల లోతుల అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. దానికి ఈ గవర్నమెంట్ సహకారం చేస్తే ఆమె కొద్దిగా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి గవర్నమెంట్గా తరఫున కోరుతున్నాను. ప్రవాసీ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని కూడా, ప్రేమ్ సాగర్కు సంబంధించిన కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.